అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ముగిసిన సినర్జీ 2025 మాకవరపాలెం అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో జనవరి 31, ఫిబ్రవరి 1, 2025 2 రోజుల జాతీయ స్థాయి సాంకేతిక సమావేశం నిర్వహించారు. అవంతి విద్యా సంస్థలు వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే ఈ సాంకేతిక సమావేశం ముగింపు వేడుకలకు నిర్వహించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా ప్రశంస సర్టిఫికెట్లు, ప్రోత్సాహాలు అందజేశారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మీరు నేర్చుకునే విద్య నైతిక విలువలతో ఉన్నప్పుడు మాత్రమే మీ విద్య మీకు సమాజానికి ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు నిరంతరం జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉండాలి. అప్పుడే మీరు నిర్దేశించిన లక్ష్యాలను సాధించి గలరని అన్నారు. భారతదేశానికి యువత విలువైన ఆస్తిగా పరిగణిస్తూ భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి స్వామి వివేకానంద సాటి చెప్పారన్నారు. అలాగే వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులను అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొని సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుని మంచి ఫలితాలను సాధించగలరని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా విశాఖపట్నం హిందూస్థాన్ పిప్యార్డ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ డి శ్రీనివాసరావు, జెన్టీయూ జీవీ, విజయనగరం డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూషన్ డాక్టర్ కె బాబులు, ప్రత్యేక అతిథులుగా ఐఐటి భువనేశ్వర్ స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డాక్టర్ శ్రీనివాస పినిశెట్టి, ఆంధ్రప్రదేశ్ నెట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి, నెట్ వరగల్ డిపార్ట్మెంట్ ఆఫ్ త్రిబుల్ ఈ డాక్టర్ సిహెచ్ రాములు, పిహెచ్వైటి ఈసీహెచ్ ఎంబెడెడ్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బి వల్లభరావు హాజరయ్యారు. High-Tech Embedded Systems, Bangalore. So now it is important part of this today technical meet. Announcement of prizes taken place during these 2 days, and I request from NSRIT 3rd year ECE, why Uday C. I request the audience to give them a big round. Is G. Shyam G. Manikanta D. Ban. To paper presentation, the first prize Shanmukh from 3rd BTech and the second prize. అందరికీ నమస్కారం. ఈరోజు మరి సినర్జీ 2025 ఒక నేషనల్ లెవెల్ టెక్నికల్ ఫెస్ట్ మన అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మాకవరపాలెంలో మన నర్సీపట్నంలో జరిగింది. మరి ఇది యాక్చువల్గా 4th ఓల్డెస్ట్ కాలేజ్ ఈ 6 జిల్లాలో, ఉత్తరాంధ్రలో. ఈ కాలేజీలో చదువుకున్నటువంటి చాలామంది, వేలాది మంది విద్యార్థులు దేశ విదేశాల్లో మంచి ఉన్నతమైన స్థానంలో ఉండటం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మన విశాఖ జిల్లాలో కానీ మొట్టమొదటి కాలేజీ ఇది, ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ గ్రామీణ ప్రాంతంలో. మరి ఈ గ్రామీణ ప్రాంతంలో చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకి ఒక జాతీయ స్థాయి ప్రొఫెసర్స్ అనేటువంటి డైరెక్టర్ గారు, మన ఎన్ఐటి డైరెక్టర్ రాయ్పూర్ ప్రొఫెసర్ రమణరావు గారు నుండి వచ్చారు. అలా ఐఐటి భువనేశ్వర్ నుంచి, ఐఐటి తిరుపతి, ఐఐటి నుంచి, తర్వాత ఎన్ఐటి తిరుపతి నుంచి, మరి చాలామంది, అలాగే ఐఐటి భువనేశ్వర్ నుంచి మరి చాలామంది ప్రొఫెసర్స్ వచ్చి వారి యొక్క అనుభవాల్ని, వారి యొక్క గైడెన్స్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి, అధ్యాపకులకు ఇవ్వడం జరిగింది. సో దీనిలో సుమారుగా 10-15 ఇంజనీరింగ్ కాలేజీలు నుంచి వేరే కాలేజీ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఇది 2 రోజులు కూడా చాలా మరి విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో పాల్గొన్నటువంటి విద్యార్థులకి మరి అలాగే క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వారికి కూడా అభినందనలు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ సంవత్సరమే ఈ కాలేజీని ఒక NAAC A+ అటానమస్ స్థాయికి కూడా మరి తీసుకురావడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. మరి రాబోయే సంవత్సరానికల్లా రాబోయే దీన్ని ఒక డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి కూడా తీసుకెళ్ళి మరింత మెరుగైనటువంటి, నాణ్యమైనటువంటి ఒక జాతీయ స్థాయి విద్యని ఈ గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకి అందించాలని కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 10 సంవత్సరాల క్రితం ఇప్పుడు స్పీకర్ గారు అయినటువంటి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి అయ్యన్నపాత్రుడు గారు ముఖ్యంగా వారు ప్రోద్బలంతో ఇక్కడ పెట్టడం జరిగింది.
తప్పనిసరిగా రాబోయే రోజుల్లో స్థానిక నాయకుల సహకారంగానే, అలాగే మరి మన విద్యార్థులు, తల్లిదండ్రులు, మీడియా మిత్రులు అందరి సహకారంతో దీన్ని ఒక డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళి మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కళాశాలని ఒక చదువుతున్నటువంటి విద్యార్థులు దేశ విదేశాల్లో మంచి ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళడానికి నా వంతు కృషి తప్పకుండా చేస్తారని మీ అందరి సహకారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తలుచుకోవడం అని కాదు, అంటే మనందరిలో కూడా ఒక ఇంటిగ్రిటీ, అంటే ఒక తమిళనాడు వాళ్ళం కానీ, కేరళ కానీ, ఆంధ్ర కానీ అన్ని స్టేట్ల వాళ్ళం, వేరు భాషల వాళ్ళం రోడ్ల మీదకి వచ్చి ముగ్గులేసి, సో అది దేవుడి పేరు చెప్పుకుంటూ మనందరం కూడా రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకున్నాం. అంటే దీపావళి అంటే ఒక రకం, క్రాకర్స్ అందరం కాలుస్తాం. సంక్రాంతి అంటే ఆడవాళ్ళకి ముగ్గులు, లేకపోతే మా ఊర్లోని మా శ్రీనివాసరావు గారి ఊర్లోనైతే కోడి పందాలు, సో గుర్రం పందాలు, ఇవన్నీ రకరకాల పందాలన్నీ కూడా. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.